పోవచ్చు. కానీ అదే ఆ విషయాన్ని కన్విన్స్‌గా చెప్పుంటే బాగుండేది. ఇక్కడ ఏంది అన్నని బాగా చూస్తున్నారు. నన్ను పక్షపాతంగా చూస్తున్నారు. నన్ను ప్రతి విషయంలో అని చెప్పి ఎప్పుడెప్పుడో జరిగిన విషయాల్లో చూసి నన్ను చులకన చూస్తున్నారు. నాకు లెక్క చేయట్లేరు. నన్ను విలువిస్తలేరు అని ఒక ఆత్మన్యూనతకి వెళ్ళిపోయాడు మనోజ్. దానికి ఈ భార్య వచ్చిన తర్వాత కూడా ఆమె కూడా ఏదైనా చెప్పుండొచ్చు. నేను లెక్క చేస్తున్నా నీకు విలువిస్తలేరు. ఏ భార్య అయినా సరే భర్తకు విలువ కోరుకుంటుంది. ఎంత గుమస్తా పని చేసినా తనకు ఇండివిజువల్ కోరుకుంటుంది. అట్లాంటి దాని వల్ల మోహన్ బాబుకి ఇష్టం లేకుండా ఆ మౌనిక రావడం ఈ ఆస్తుల విషయంలో ఏదన్నా లోపల జరిగి ఉండవచ్చు. అందుకనే ఇట్లా పర్సనల్ ఎగోగా తీసుకున్నారు, ప్రెస్టేజ్గా తీసుకున్నారు. వీళ్ళు చెప్పడం కూడా బయటికి చెప్పడం లేదు, కానీ లోపల అయితే ఇంకేదో ఇతరత్ర కారణాలు ఉన్నాయి. వాళ్ళ అసగులు బయటికి రావట్లేదు. కానీ మొత్తం మీద అయితే విలన్ని మాత్రం మనోజ్ని అతని భార్యనే చేశారు. విష్ణుని స్కేప్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు మోహన్ బాబు. అట్లా మోహన్ బాబు పెద్దరికంలో కొడుకుని విలన్ చేస్తూ వాయిస్ ఇవ్వడం అనేది అంత మంచిదిగా కాదు. అంటే ఒకటి కొడుక్కి గౌరవం ఆయన ఇవ్వకపోయినా మోహన్ బాబు గారు వాల్యూవే తగ్గుద్ది. అదేవిధంగా మనోజు తండ్రికి వాల్యూ పోయినా మనోజు వాల్యూ తగ్గుద్ది అక్కడ. ఎందుకంటే బయట వాళ్ళు కాదు, తండ్రి కొడుకులు కదా. అదే నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు మనోజ్ అని కొడుకు అనేవాడు అవగాహన అయితే తప్పు చేస్తుండవచ్చు. పెద్దరికంలో ఉన్న మోహన్ బాబు అట్లా ఇస్తారికి నాకే మనలాంటి వాళ్ళకి అందరికీ కనిపిస్తుంది. అట్లా ఎందుకు బయాస్గా మాట్లాడాడు. కొడుకు యొక్క రహస్యాలు దాచుకోకుండా తాగుడు బానిస అయ్యాడు. ఇన్నాళ్ళు మనోజ్ తాగుబోతు బానిస అని అంటే ఎవరికి అనుకోలేదు. ఒకవేళ అలా సినిమా ఇండస్ట్రీలోనూ ఆ ఫిల్మ్ నగర్లో ఆ నలుగురికి తెలిసి ఉండవచ్చేమో. కానీ బహిరంగంగా వాయిస్ వచ్చిన తెలుగు ప్రజలు మొత్తానికి తెలుగే కాదు, ఇప్పుడు మన మీద నైబర్హుడ్ అయినటువంటి టాలీవుడ్ మన కాలీవుడ్ అవన్నీ కూడా చూస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్డేట్ చేరుతూనే ఉంటాయి. వాళ్ళకి ఏం భాష రాకుండా అన్ని చూస్తూ ఉంటాయి ఖచ్చితంగా. అంటే ఈ విధంగా అటు సామాన్యం కోల్పోయి దాడి చేయడం, ఇట్లా చూస్తే కొడుకుని కార్నర్ చేసి మాట్లాడాడు. ఎందుకంటే దాచుకోవాలి. తండ్రి కొడుకు చేసిన తప్పును దాచుకొని ఆ పరిష్కారం వైపు నాయన నువ్వు అట్లా కాదు, నీకు ఏం కావాలంటే అలా పలాని ఇస్తా, నీకు ఆస్తి కావాలా, నువ్వు ఏదో విలువ కోరుకుంటున్నావు, రెస్పెక్ట్ కోరుకుంటున్నావు, మా వల్ల మీకు ఏదో అన్యాయంగా న్యూనత భావవుతున్నది, మీకు ఏదో కవర్ చేస్తాము, ఇలా ఇస్తాము అని అలా కాకుండా ఏవీ మాట్లాడకుండా బహిరంగంగా ఆడియో ఒకటి రిలీజ్ చేసేసి జర్నలిస్ట్ మీద దాడి చేసి మళ్ళీ వెంటనే అయిపోయి హాస్పిటల్లో పండుకొని డ్రామాలు ఆడి అంటే కేసు నుంచి తప్పించుకోవడానికి. కానీ చట్టం అందరికీ సమానం అంటుంటారు, కానీ కొన్ని సందర్భంలో ఇలా చట్టంలో లొసుగులు అడ్డం పెట్టేసుకొని బయటపడుతూ ఉంటారు. ఖచ్చితంగా మోహన్ బాబు డ్రామాకు స్వస్తి పలికి అరెస్ట్ చేస్తేనే నిజంగా చట్టాల మీద గౌరవం పెరుగుతుంది. రైట్. మా అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం ఒకసారి. అక్షర్ సత్యం గారు ఇందాడేదో మీరు కొన్ని పాజిటివ్స్ కూడా చెప్తా అన్నారు, ప్లీజ్. సార్ అది మోహన్ బాబు గారు ఆయన మీరు ఇందాక చెప్పారు చూసారు, చాలా కష్టపడ్డ వ్యక్తి అండి. ఒక ఇడ్లీ తిని అతను సినిమాలు లేక అతను రజనీకాంత్ గారు అంతా కలిపి అంటే వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు వీళ్ళంతా కష్టపడ్డ వాళ్ళు, లేదా నారాయణ గారు వీళ్ళంతా. మోహన్ బాబు గారి విషయానికి వస్తే ఒక ఇడ్లీ తిని ఏదో బతికి, లేదా సాంబార్ ఇడ్లీతో పాటు సాంబారు తిని బతికి అట్లా కష్టాలు ఇంటింటికి తిరిగి ఆఫీస్కి తిరిగి అర్థం కోసం ఎన్నో కష్టాలు పడ్డ వ్యక్తి. అట్లా కష్టపడి తన భగవంతుడు తనకి ఇచ్చిన వాయిస్ వల్ల అయితేనే, సుమారు తన యాక్టింగ్ వల్ల అయితేనే, తన ధైర్యం అయితేనే, ఏదైతేనే 2000 సినిమాల్లో నటించడం, చిన్న క్యారెక్టర్ ఏమైనా పెద్ద క్యారెక్టర్ ఏమైనా 2000 సినిమాల్లో నటించడం అంటే సామాన్యమైన విషయం కాదండి. అయితే అతను సంపాదించిన డబ్బు అంతా అతను ప్రొడ్యూస్ చేసే సినిమాల్లో లాస్ అయిపోయింది. అయినా ఎలా నిలదొక్కున్నాడంటే ఎలా సంపాదించాడు, ఇది వాళ్ళ డబ్బు వీళ్ళ డబ్బు అని ఏదో ఆరోపణ వస్తుంది. అప్రస్తుతం మనకి ఎవరి డబ్బు అయినా కానీ కొడుకులు పడతారుగా. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అందరి కుటుంబాల్లో గొడవలు ఉంటాయి. ఏది ఎక్కువ ఎందుకు ట్రోలింగ్ అవుతుందంటే, వీళ్ళు ప్రతిదీ వీళ్ళకి అందరికి కుటుంబం అందరికీ కూడా నోటు కూడా ఎక్కువ. అన్ని విషయాలు మాకే కావాలి, మాట్లాడితే మా నాన్న గొప్పోడు, నేను గొప్పోడు, మా అన్న గొప్పోడు, మా తమ్ముడు గొప్పోడు. అంటే మనోజ్ అంత కాంట్రవర్షియల్ వ్యక్తి కాదు. విష్ణు మోహన్ బాబు గారు అయితే మరీ కాంట్రవర్షియల్. అందరి జీవితాల్లోకి ఎంటర్ అవ్వడం, అందరి జీవితాల గురించి తులకనగా మాట్లాడడం, నేను సెల్ఫ్ డిక్లేర్డ్ లెజెండరీని, నా తర్వాత అన్ని డిక్లేర్ చేయడంతో అందరికీ ఎగ్నెస్ట్ అయిపోయాడు సమాజంలో. ప్రధానంగా విష్ణు విషయంలో అక్షర సత్యం గారు, విష్ణు విషయంలో దీనిలో ఏమైనా ఈ విష్ణు ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందంటారా? అసలు వీళ్ళకి ఈ గొడవకి విష్ణుకి ఏం సంబంధం ఉండదంటారా? తను ఏదో విదేశాలు వెళ్ళాను విదేశాల్లో వెళ్ళి వచ్చానని చెప్తున్నాడు. చెప్పకపోయినా మా ఆస్తిని ఎక్కువగా విష్ణుకి ఇచ్చేసాడు, మా అక్కకి ఇచ్చేసాడు, నాకివ్వలేదు అనేదే కదా గొడవ. సహజంగా ఇప్పుడు మీరు నేను ఉన్నాను స్వామి. సపోజ్ మీకు ఏ అలవాటులో మీకు రోజుకి ఒక 100 రూపాయలు ఉంటే చాలు. 100 రూపాయలు ఉంటే ఒక 50 రూపాయలు ఈ రోజు ఖర్చు పెట్టుకుంటారు, ఇంకొక 50 రూపాయలు దాచుకుంటారు.
నేను డ్రింకర్ అనుకోండి, నాకు 200 కావాలి రోజుకి. ఒక 100 రూపాయలు 150 రూపాయలు 100 రూపాయలు తాగడానికి కావాలి, 100 రూపాయలు తినడానికి కావాలి. ప్లస్ ఇంకా రేపు ఎల్లుండి గురించి ఆలోచిస్తాయి బాబు, రేపు తాగడం గురించి ఎలాగని. సో నేను అసలు వ్యసనాలు ఉన్నాయంటలే, వ్యసనాలు ఉన్నవాడు ఎక్కువ డబ్బుల గురించి ఆలోచిస్తాడు, ఆదాయం గురించి ఆలోచిస్తాడు. అటువంటి వాళ్ళకి నేను ఇవ్వాలంటే ఇంకా రెచ్చిపోతారు వాళ్ళు. రైట్. మోహన్ బాబు గారు కానీ వాళ్ళ తల్లి గారు కానీ పిలిచి అది కాదు నాయన, ఇదిగో నీకు ఇంత ఇస్తాం, లేకపోతే మీకు ప్రస్తుతానికి ఇంత ఇస్తాం, తర్వాత ఇస్తాం, మా అనంతరం తర్వాత మీరు పంచుకోండి, నేను ఎవరికి పంచుతులేదు. ఎందుకంటే విష్ణుకి అక్కడి నుంచి వచ్చిన ఆస్తి ప్లస్ ఏదో విష్ణుకి పార్లర్ అక్కడికి తిరిగి సంపాదిస్తాను అంటున్నారు కదా. అలాంటప్పుడు చిన్నోడు కూడా ఇవ్వాలి కదా, పాడైపోతే మోహన్ బాబు గారు అంటున్నారు వ్యసనాలు ఉన్నాయని. మరి వ్యసనాలు ఉన్నవాడు కొంచెం ఎక్కువ ఇవ్వాలి, లేదా కంట్రోల్ చేద్దాం. పెళ్లి అయిన తర్వాత ఏం కంట్రోల్ చేస్తారండి తల్లిదండ్రులు? మోహన్ బాబు గారికి పిల్లలు గారి ప్రపంచంలో ఇది తరతరాల నుంచి యుగాల నుంచి నడుస్తున్నారు. పెళ్లి అయిన తర్వాత ఎవడ బాధలు ఆడిది, బాగుపడతాడు, లేకపోతే ఆడి కర్మ. మీరు ఇవ్వాలి, తల్లిదండ్రులు ఇవ్వాల్సింది ఇచ్చేయడమే. బాగు చేసుకుంటారు, లేకపోతే నాశనం అయిపోతారు. అది ఎవడేం చేయలేడు, ఎవడ విధి ఎలా ఉంటే అలా పోతుంది. అంతేగాని నువ్వు పలానా తాగుతున్నావు. ఇక్కడ అక్షర సత్యం గారు ఇచ్చిన తర్వాత ఆస్తి ఇచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చి అతను బాధపడితే తల్లిదండ్రులు మళ్ళీ చూస్తూ ఉండలేరు. ప్రాబ్లం వచ్చిన వ్యక్తిని మళ్ళీ దగ్గర తీసుకోవాల్సిన పరిస్థితి కన్నతండ్రి మీదే ఉంటుంది కదా. అలా ఇచ్చి వదిలేలేరు కదా. దుర్మార్గం వైపు కొడుకు వెళ్తుంటే సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తండ్రి మీదే ఉంటుంది కదా. ఖచ్చితంగా అది చెప్పే విధానం బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు ఈ విషయం చెప్పాలంటే, ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని విష్ణు, 2వ అమ్మాయిని 7 నెలల అమ్మాయిని మోహన్ బాబు గారి దగ్గర ఉంచుకుంటున్నారంటే మరి అభిమానం ఉండబట్టే కదా. పాజిటివ్ సైడ్ ఆలోచనతో అభిమానం ఉండబట్టే కదా. మరి 7 నెలల పిల్లలు తల్లిదండ్రుల దగ్గర వదిలేసి విష్ణు భార్య వాళ్ళు ఉంటున్నారంటే మరి ఏ విధంగా తల్లిదండ్రులలో ఏ విధంగా చూస్తారో నిజంగా అది కరెక్టే. మోహన్ బాబు గారికి ఎలా నమ్మకం వస్తుంది వీళ్ళ మీదనే? రైట్. కంక్లూడ్ చేయండి సత్యం గారు, కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. రే బాబు నీ బాధ్యత 7 నెలల పిల్లలు నా దగ్గర వదిలేసి మీరు బయట ఉంటున్నారంటే మీకు ఎక్కడ బాధ్యత ఉంది? పిల్లల గురించి రేపొద్దు మీ పిల్లల్ని ఎట్లా చూస్తారు, రేపొద్దు ఎలా బతుకుతో? ఇదిగో మీ అన్నయ్య నీకంటే తెలివైనోడు కాబట్టి బాధ్యతలు అప్పచెప్పి